ప్రైజ్ లార్డ్. అనేక సందర్భాలలో మనలో అనేక మంది నేను దేవుని కోసము గవర్నమెంట్ ఉద్యోగాన్ని, మంచి జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని, సుఖ సంతోషాలను, ఎన్నో సంబంధ బాంధవ్యాలను వదిలేశాను. ఎంతో ఆస్తిని కోల్పోయాను, ఎన్నో నిందలు పడ్డాను, బాధలు సహించాను అని చెప్తూ ఉంటారు. నిజమే. ఇలా దేవుని కోసము ఇవన్నీ చేయడము చాలా మంచి పని, గొప్ప పని. అయితే దేవుడు మన కోసం ఇంతకంటే గొప్ప పని చేశాడు కదా. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవుచిచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములతో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుగా కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపించిన వాడి తను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు ఈ మాట్లాడండి. ఎందుకనగా మన యందు దేవుని నీతిని అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. కాబట్టి దేవుడు మన కోసం చేసిన వాటిని బట్టి పౌలు గారు అంటారు కదా, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. అవును, దేవుని కోసము ఏమి వదిలేసామో చెప్పుకునే వారిగా కాకుండా దేవుని కోసము ఏమి చేశామో, ఎంత ప్రయాసపడుతున్నామో పరీక్షించుకునే వారిగా ఉందాము. సంఘము అను ఆయన శరీరము కోసము మనవంతు ప్రయాసపడుదాం. ప్రైజ్ లార్డ్.